నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా. కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల. వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఈ రోజున చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 1 కోటి రూపాయలు, మరి అట్లాగే గాయపడినటువంటి వాళ్ళకి 50 లక్షల రూపాయలు, కాస్త కోస్త చిన్న చిన్న దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకి 10-25 లక్షల రూపాయలు చంద్రబాబు గారు ఆల్రెడీ ఇస్తున్నారు. ఈయనేమి డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మొదటి నుంచి కూడా పబ్లిసిటీ కోసమే కొన్ని పనులు చేస్తారు. అంతకు తప్ప ఆయన నిజాయితీగా, ఆత్మసాక్షిగా, మానవతా దృష్టితోటి ఎవరికి ఎటువంటి సాయం చేసింది లేదు. ఆయన అటువంటి వ్యక్తి కాదు. వానజాడ చెప్పే కోయిల శవం కోసం ఎదిగే రాబందు. అవును, మరి పబ్లిసిటీ కోసమే ఆయన ఏం చేసినా కూడా పబ్లిసిటీ కోసం తప్ప, నేను చెప్పాను కదండి, మానవతా దృష్టితోటి కానీ నిజమైన సాయం చేసే మనస్తత్వం కాదాయింది. ఇప్పుడు ఏదో ఫంక్షన్లో, గుడివాడలో ఏదో ఫంక్షన్ జరిగితే ఒక ఆవు అంటే ఆ ఆవుని అట్లా పక్కకు తప్పించా, మెడకాయ తప్పించి దెబ్బ తగలకుండా కాపాడాడని. మరి అట్లాగే ఆయన వచ్చిన అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు గారేమో హిమాలయ వాటర్ బాటిల్ తాగుతున్నారు, నేను 10 రూపాయల కెన్లీ వాటర్ తాగుతానని చెప్పి, మరి ఓన్లీ స్నాక్స్ కోసమే సాయంత్రం ఏదో తినే టీ చాయ్ కోసమే 3,62 లక్షల రూపాయలు కాజేసిన దుర్మార్గుడు ఇతని గురించి ఇట్లాంటి పబ్లిసిటీ అంటే అంతకు తప్ప ఇతనిలో నిజాయితీ లేదు. 3,62 లక్షలు మొత్తం చెప్తున్నాను నేను, 5 ఏళ్లలో చెప్పా, మీరు సంవత్సరానికి చెప్తున్నారు. మొత్తం 5 ఏళ్లలో 3,62 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అందువల్ల లేదండి, మూసేయాలి, ఈ పార్టీ మూసేయాలి. మూసేయకపోతే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర పొలిమేరలు దాటి బెంగళూరు పోయేదాకా, ఎప్పుడైనా అతను ఎక్కడ ఉంటున్నాడు ఓడిపోయిన తర్వాత? బెంగళూరే. అంటే అంతకుముందు చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటాడు అని అట్లాంటి కారు కోతలు కూర్చున్నాడు. మరి నువ్వు ఉంటున్నావా ఇవాళ? నువ్వు ఓడిపోయావు, ప్రజల్లో ఉండాలి కదా, ప్రజలకు మంచి చేయాలి కదా. నేను మరి అక్కడ జరిగినటువంటి ఆ ఊరికి పై ఆ పలకరింపులు కాకుండా నీ దగ్గర చచ్చిందిగా, చచ్చినంత ఉందిగా. ఈ 5 ఏళ్లలో ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకున్నావుగా. నువ్వు కూడా ఇవ్వచ్చుగా తలా 1 కోటి రూపాయలు చనిపోయిన వాళ్ళకి. నీకు నిజంగా మానవత్వం ఉంటే. ఇతనంతా పబ్లిసిటీ స్టంట్ అండి. అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళాడు, ప్రజల డబ్బు. ఇవాళ తన సొంత డబ్బు పెట్టుకోవాలనుకుంటే మామూలుగా ప్యాసింజర్ విమానాల్లో తిరుగుతున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను గొడవ ఏంటో. కొత్తగా చెప్పాలి, ప్రజలకు అర్థమైందండి. అర్థం కాబట్టి 11 సీట్లే ఇచ్చి పగనామాలు పెట్టారు. ఈసారి 11 సీట్లు అసలు పోటీ చేయడానికి కూడా ఉండదండి. ఇటువంటి ఎదవలందరినీ కూడా రాష్ట్ర పొలిమేరలు దాటి ప్రజలు ఏ ఊరు వెళ్ళినా వైసీపీ నాయకుల్ని చెప్పులు దండేస్తారు, రాళ్ళతో కొడతారు, ఊరి పొలిమేరలు దాటినా కొడతారు. ఎల్జీ ఏదో సంథింగ్ ఏదో జరిగినప్పుడు ఎంతమంది బలైపోయారు. ఆనాడు అతను వెళ్ళేసి ఎప్పుడు వెళ్ళాడండి, ఎట్లా వెళ్ళాడనేది మీరు చూశారు. వెళ్ళి కనీసము మేము డిమాండ్ చేసాం, తన కుటుంబానికి, చచ్చిపోయిన కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వండి, చచ్చిపోయిన కుటుంబంలో ఇంత డబ్బు ఇవ్వండి, వాళ్ళ బిడ్డలకైనా రక్షించండి, వాళ్ళ బిడ్డలకి చదివించండి అని తెలుగుదేశం పార్టీ ఆనాడు వాళ్ళందరికీ కూడా అండగా ఉంది. ఆ రోజు 5 లక్షలు 2 లక్షలు ఇస్తామని ప్రకటించినప్పుడు 1 కోటి రూపాయలు డిమాండ్ చేసిన వాళ్ళు మేము. 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తే 5 లక్షలకు వచ్చిన వాడు ఈయన మాట్లాడుతున్నాడా? తెలుగుదేశం పార్టీలో ఏదైనా జరిగితే అది దురదృష్టకరం. ఏదైనా జరిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు విత్ సెకండ్లో 1 గంటలో అక్కడ ఉంటారు. నీలాగా నిన్న చచ్చిపోతే ఇవాళ వెళ్ళేసి పబ్జీ ఆడుకుంటానికి, ఇవాళ చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళేసి అమ్మఒడి ఇవ్వలేదు, అమ్మకు వందనం ఇవ్వలేదని చెప్పుకుంటే లక్ష్యమో చంద్రబాబు నాయుడుది కాదు, జగన్మోహన్ రెడ్డి. ముందు నీ దగ్గర నీతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు, నీ 10 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు సైడ్ అయిపోయారు. నీతో పాటు 4 ఉన్నారు. ఆ 3 కూడా నువ్వు కాపాడుకో. ఈ 10 మంది కూడా 10-15 రోజుల్లో కూడా నువ్వు ఒంటరిగా మిగిలిపోతున్నావు. రాగాల రాహుల్ అని స్టువర్ట్పురం
కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టాడు. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళా. అది వచ్చాడు, ప్రోటోకాల్, ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చాడు, వెళ్ళాక ఆయనకి 75 లక్షలు ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పొలం ఇచ్చాడు, తర్వాత వాళ్ళ ఉపాధి కోసం అన్నీ ఇస్తానన్నాడు. సాయంకాలం సన్మానం పెట్టాడు ప్రజావేదికలో. సరే, అదంతా బాగుంది, చెప్పంగానే స్పందన బాగుంది. అక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చి చాలామంది అక్కడ ఉన్నటువంటి నాయకులు, కోన రఘుపతి, వీళ్ళంతా కూడా మనోడు స్టార్పరం వ్యక్తి కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మనం బాగా ఇప్పించవచ్చు డబ్బులు, ఆయన రేపు ఒలింపిక్స్కి వెళ్తాడు, మనం డబ్బులు ఇప్పిద్దాం, తీసుకురండి అని చెప్పి మమ్మల్ని అందరిని తీసుకొని న్యూజివీడ్లో అప్పుడు వాకింగ్లో ఉన్నాడు. నన్ను తీసుకొని పోయాడు కోన. తీసుకొని వెళ్ళి, ఏమండి గురునాథం గారు వచ్చారు, ఆ అబ్బాయి రాగాల రాహుల్ గోల్డ్ మెడల్ కొట్టాడు, మనం చెయ్యాలి అది. సరే నేను వెళ్ళాను. ఏమంటే జగన్ గారు, మరి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఎన్నో హామీలు ఇస్తున్నారు, మరి అబ్బాయి కామన్వెల్త్లో గేమ్లో డబ్బులు ఇట్లా ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ ఇక్కడ చెప్పొద్దండి అన్నాడు. ప్రభుత్వం చెప్పాలి, ఇచ్చినవి చెప్పాలి కదా, అది నా ధర్మం కదా. ఆయన ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇస్తానన్నాడు, మరి మీరు కూడా ఏదన్నా ఇస్తారా? ఆయన ఒలింపిక్స్కి వెళ్ళాలి కదా అన్న. అంటే మన గవర్నమెంట్ వచ్చాక అన్నీ చేస్తామండి అన్నాడు. అప్పుడు దాకా ఒలింపిక్స్ పుష్టి కావాలా, ఒలింపిక్స్కి వెళ్ళాలిగా. అంటే అందరికీ ఒకే పాట స్క్రిప్ట్ అట్లా రాసుకుంటాడు అనమాట. స్క్రిప్ట్ లేకపోతే ఆయన చదివేదన్నీ ఇవే చెబుతాడు ఆన్సర్లు. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాగాల రాహుల్ వెళ్తానంటే, నేను కల్పిస్తానంటే ఒక్కరోజు కూడా టైం ఇలా 5 ఏళ్ళు అయిపోయింది, ఆయనకేమి ఇవ్వాల. అంటే ప్రతి ఒక్కడికి బాధితులకి ఇదే చెబుతాడనమాట. నాకు అర్థమైంది ఏంటంటే, ఉత్తిత్తర మంచినీళ్ళు, మన గవర్నమెంట్ వస్తే అధికారంలో వచ్చిన తర్వాత మనం అన్నీ చేద్దాం. మన గవర్నమెంట్ అధికారంలో వచ్చి ఇప్పుడు అక్కడ కూడా విశాఖపట్నం అచ్యుతాపురంలో కూడా బాధితులకి అదే చెబుతున్నాడు. శవాలను చూస్తే అసలు ఆయనకి అత్యుత్సాహం, అబ్బా శవరాజకీయం చేయొచ్చు, నవ్వుతాడో తెలియదు, ఏడుస్తాడో తెలియదు, ఎట్టుంటాడో తెలియదు ఆయన హావభావాలన్నీ కూడా. దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టు ఉట్టిగా ఎగరలేనమ్మ స్వర్గానికి వెళ్ళినట్టుగా అసలు అబ్బో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి వాటేసుకొని దొంగ ముద్దులు పెట్టి చిల్లర పైసా 5 పైసలు కూడా ఇవ్వకుండా వెనక తిరిగి వచ్చినవాడు జగను. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడం ఏంటి, దెయ్యాలు వాదాలు వలిచ్చినట్టుగా హాస్యం. అసలు అతను ఎవరు నమ్మరబ్బా, ఇంకా నమ్మేదేంది? ఈ తిప్పి పొర్లిచ్చి కొడితే ఇంకా ఎవరు నమ్మాడు? అయిపోతే బాధితుల్ని అర్ధరాత్రి అపరాత్రి అని లేకోకుండా మా మహిళా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు లా అండ్ ఆర్డర్ మొత్తం స్టడీ చేసి కలెక్టర్లు కాండి మొత్తం A to Z సీఎం గారు అక్కడికి వచ్చేదాకా ఆమె పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఎలాంటి గ్యాప్ లేకుండా, ఎలాంటి నిర్లక్ష్యం లేకోకుండా చేసి పెట్టి, అలాగే 2-3 రోజులు దాటకముందే వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఇచ్చి చాలా ఆ కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని చూసి చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు, మరి మా టీడీపీ పార్టీ అయితే ఒక తప్పు అయితే చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇలాంటిదే జరిగినప్పుడు ఎమ్మటనే ప్రతిపక్ష పార్టీలు ఏ ఉన్నా సరే, సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ ఎవడైనా ఉన్నాయి, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఆట ఆడుకుని రాజకీయాలు చేసేవాళ్ళు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అతను ఇంటికాడి నుండి హాస్పిటల్కి వచ్చేదాకా మౌనంగా మరి బాధల్లో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆ జగన్మోహన్ రెడ్డిని ఈ హాస్పిటల్ దాకా రానివ్వడం తెలుగుదేశం పార్టీ చేసిన పెద్ద తప్పుగా మేము భావిస్తున్నాం. ఏ విషయంలో గొప్పదనం? అతన్ని ఆపకుండా తేటంలో చంద్రబాబు నాయుడు గారు విఫలం అయినట్టే. ఎందుకంటే ఆయన మనకి అలాంటి అవకాశాలు ఇవ్వకోకుండా మనల్ని ఇబ్బంది పెట్టి హౌస్ అరెస్టులు చేసి కొట్టి చేసి ఆ బాధితుల దగ్గర కూడా వెళ్ళకోకుండా ఇలాంటి ఇన్సిడెంట్లు అదే ఏరియాలో ఎన్నో జరిగినాయి. మరి ఎవరు వెళ్ళి పలకరించి ఇవ్వగలిగాం? ఇలాంటి చోట అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, అలాగే మన ఇప్పుడు స్పీకర్ గారిని ఇబ్బంది పెట్టారు, ఎంతోమంది మన అయ్యన్ పాత్రి గారిని ఇబ్బంది పెట్టారు. అలా చిన్న వాళ్ళని కూడా ఏదైనా మాట్లాడితే వీళ్ళని కూడా జైలు వేసేయండి అన్నాను. మరి అలాంటి అతను వచ్చి ఇవాళ అక్కడికి వచ్చి నవ్వుతూ నేను ధర్నా చేస్తున్నాను అన్నాడంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మనస్తత్వానికి వదిలేయాలి ఇలాంటి విషయాలు. మనం ఒక హాస్పిటల్కి వెళ్తే కాలుకి చెప్పులు తీసి వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది లోపల అని మనకు 100 రకాల బోర్డులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు వచ్చి నేను ధర్నా చేస్తాను, నేను రోడ్డు మీదకి లాగుతాను, మీకేమైనా అన్యాయం జరిగితే అనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు. దానికంట ఒక 500 రూపాయలు పెట్టి యాపిల్కాయలు బత్తాకాయలు తెచ్చిస్తే
ఆ పేషెంట్ 2 రోజులు తింటాడు. ఎందుకంటే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలుసుకుంటాక ఏమి లేదు. అక్కడ ఆయన అనాథులను చేసేసి ఎంతోమందిని అభివృద్ధి జరగాల్సిన రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ప్రజలను నాశనం చేశాడు, కులాలను చేశాడు, మతాలను చేశాడు, ఏ ఒక్కరిని వదల. ఆయన నమ్ముకున్న రెడ్ల కమ్యూనిటీని కూడా నాశనం చేశాడు. అలాంటి ఆయన వచ్చి ఇక్కడ దాకా వచ్చేదాకా మరి మా నాయకుడు ఎందుకు ఎదురు చూసి ఆయనకు అవకాశాలు కల్పించి పోలీసు వారికి పాపం చూస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పాపం 4 గంట కాపులో కాయాలి, జగన్ గారు వస్తే 2-3 గంటల ముందు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు, ఆయనకి మనం ఏంటంటే అద్భుతంగా ఉండాలి, అతను మన ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వకూడదని మా ఒక్క నాయకుల ఉద్దేశం. మరి వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళి ఇటు వచ్చేదాకా కూడా ఈ వంతుల మీదే కదా కాపలా కాస్తున్నారు. మాకైతే ఈ విషయంలో మా నాయకుల మెంటాలిటీ పూర్తిగా అర్థం కాలేదు. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తే అది ఇంకా మన తల మీద తెచ్చుకుని పెట్టినట్టే ఉంటుంది అనేది మా ఉద్దేశం.